స్కూల్ పాఠ్యపుస్తకాల విక్రయాల భాగోతం రాత్రి పగలు అనే తేడా లేకుండా రాత్రి వేళల్లో ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తూ ఆడిందే పాటగా పాడిందే పాటగా నారాయణ స్కూల్ యాజమాన్యాలు తమ పాఠ్యపుస్తకాలను విద్యార్థి తల్లిదండ్రులకు విక్రయాలు చేస్తూ ఆడిందే ఆట పాడిందే పాటగా సాగిస్తున్నారు. దీనిపై విద్యార్థి సంఘం నాయకులు మండిపడుతున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో కొనసాగుతున్న నారాయణ గ్రూప్ విద్యా సంస్థ నారాయణ హై స్కూల్ నిర్వాహకులు తమ స్కూల్ కి ఆనుకుని ఉన్న ప్రైవేట్ బిల్డింగ్ లో రాత్రి పగలు తేడా లేకుండా రాత్రి వేళల్లో పుస్తకాలు విక్రయిస్తున్నారు. వెరీ గుడ్. మొత్తం కాల్ చేసి ఇప్పుడు వీళ్ళ మీద సార్ తీసుకుంటారులే యాక్షన్. నిన్న తెలుస్తుంటే నిన్న వీడియో రిపోర్ట్ దగ్గర సార్ దగ్గర కూడా ఉంది వీడియో. రాజకుమారి వెళ్ళి తీసుకెళ్ళాలి ఆటో వచ్చి ఎవరు తీసుకుంటారు బుక్స్? దీనికి ఎవరు ఇన్ఛార్జ్? ఎవరు బుక్స్ ఇన్ఛార్జ్ ఎవరు? ఆయన లేకపోతే తాళం ఇప్పుడు ఎవరు ఓపెన్ చేసింది? ఇప్పుడు తాళం ఇచ్చి ఎవరు ఓపెన్ చేసింది? ఇక్కడ రమ్మని ఆయన కదా తాళం ఎవరు ఇచ్చింది? నిన్న బుక్స్ ఇప్పుడు మీరు ఎవరు ఓపెన్ చేసింది? ఆఫీసర్ కాల్చి ఆఫీస్లో ఉంటాయి. ఎవరు రాలేదు సార్. దొంగతనం కాలేదు. నేనైతే మార్నింగ్ వస్తాను. నిన్నమైనా మీ వాళ్ళ నువ్వు నిన్న వెళ్ళిపోయినావు ఈ రోజు వచ్చినావు కానీ కొడంగల్ పోతున్నాడు సార్. కొడంగల్ వచ్చి నేను ఏవో మళ్ళీ ఎట్లా బుక్స్ బిల్లు తీసుకో. బిల్లు ఉంటుంది. ఈ బిల్లు ఏ బేస్ మీద తీసుకున్నారు మీరు? అక్కడ క్వశ్చన్ చేస్తారు. మీరు కానీ నేను కానీ ఎవరైనా మీరు పోయినా నేను పోయినా అవునంటే మీరు 52,000 బిల్లు తీసుకున్నారు. ఈ 52,000 దేని చేసింది దగ్గర ఎక్కడ రిజల్ట్ తీసుకున్నారు, ఎక్కడ తీర్మానం చేసింది, ఏ నామ ప్రకారం మీరు తీసుకుంటున్నారు? ఏది లేకుండా అక్కడ పేమెంట్ చేస్తారు. చెప్పి తీసుకుంటున్నాం సార్. అడ్మిషన్ పేరే అడ్మిషన్ అది ఇక్కడ పేరెంట్స్ దగ్గర ఏమి సార్ తీసుకో సార్కి తీసుకుంటాం. ఇట్లా ఓనికి రాలేదు సార్ అంటే మీరు అవేర్నెస్ ఏం చేయాలంటే పేరెంట్స్ దగ్గర కంప్లైంట్ వచ్చినప్పుడు ఎంతన్నా ఇంకా 1000 రూపాయలు ఎక్కిస్తారు కానీ నాకు బిల్ ఇవ్వండి. నాకు బిల్ ఇవ్వండి సార్. మీరు ఆన్లైన్ కాదు నేను 7,000 ఇస్తాను. నాకు బిల్ ఇవ్వండి సార్. స్కూల్ ఐడి బిల్ ఇవ్వండి. అప్పుడు ఆ బిల్ గ్రాఫ్ మాకు పెట్టాం అనుకో మేము ఈ ఫీజు ఎందుకు తీసుకున్నారో అడుగుతాం. అది ఏ బేస్ మీద తీసుకున్నారు? అది తీసుకున్నారు ఓకే. ఎక్కడ రిజల్యూషన్ చేసిండ్రు, ఎక్కడ గవర్నింగ్ బాడీ తీర్మానం చేసింది, ఏ నామ ప్రకారం తీసుకున్నారు. వాళ్ళు ఏదో చిన్న పేపర్ మీద నామిస్తారు బుక్స్ కానీ దాన్ని కానీ ఇచ్చేసారు డబ్బులు తీసుకుంటారు. పట్టణంలోని శివాచౌక్ గల నారాయణ స్కూల్ యాజమాన్యం మొన్న ఏదైతే శ్రీ చైతన్య స్కూల్ వాళ్ళు ఏ విధంగా అయితే బుక్స్ ఒక రూమ్లో పెట్టి అమ్మడం జరిగిందో ఈడ నారాయణ స్కూల్ వాళ్ళు కూడా అదే విధంగా స్కూళ్ళు పక్కనే రూమ్ తీసుకొని నిన్న రాత్రి మొత్తం చూస్తే మేము నిన్న ఈవినింగ్ వచ్చి చూస్తే మొత్తం రూమ్ నిండా కూడా బుక్స్ ఉన్నాయి. వాస్తవంగా చూస్తే ఇప్పుడు మార్నింగ్ కూడా ఎంఈఓ సార్కి కంప్లైంట్ చేసినాం. నిన్న సాయంత్రం కంప్లైంట్ చేసినాం. ఇప్పుడు ఎంఈఓ సార్ కూడా వచ్చి వెంటనే వచ్చేసి కూడా వాళ్ళ బుక్స్ అన్ని సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ పైన సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పిండు ఎంఈఓ సార్. లేని పక్షంలో ఈ ప్రైవేట్ స్కూళ్ళ పైన యాక్షన్ తీసుకోకపోతే మేము కూడా పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకోలు చేస్తాం, కలెక్టర్ సార్ దృష్టికి కూడా తీసుకెళ్తామని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏదైతే అడ్మిషన్ ఫీజు అనుకుంటా
అడ్మిషన్ ఫీజులు వసూలు చేస్తున్నారు. దయచేసి ఎంఈఓ సార్కి కూడా విన్నపం చేయడం జరిగింది. ఈ అడ్మిషన్ ఫీజులు కూడా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళపైన కూడా ఏ స్కూల్ ఉండని, ఏ ప్రైవేట్ స్కూల్ ఉండని కూడా వాళ్ళపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. దయచేసి మన విద్యాశాఖ అధికారులకు, విద్యామంత్రి, మనకి రాష్ట్రంలో విద్యామంత్రి లేడు, దయచేసి విద్యామంత్రిని ఏర్పాటు చేయాలి. విద్యామంత్రిని ఏర్పాటు చేస్తేనే ఇలాంటి ప్రైవేట్ స్కూళ్ళు ఇష్టం వచ్చినట్లు వ్యాపారం చేస్తున్నారు. ఫీజులు కూడా ఏడాదికి ఎంత లిమిట్ ప్రకారం పెంచాలనో ఆ లిమిట్ ప్రకారం పెంచకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు పెంచుతున్నారు. మేము ఎంఈఓ సార్కి కూడా విజ్ఞప్తి చేస్తే దాన్ని ఒక స్కూల్ కమిటీ అని ఉంటుంది. ఆ స్కూల్ కమిటీలు కూడా ఏ ప్రైవేట్ స్కూళ్ళలో కూడా మ్యాక్సిమం కమిటీలు స్కూల్ బాడీ అనేది ఉంటుంది. ట్రేడ్ లైసెన్స్ తీసుకున్నామని మాకు కాపీ వేయడం జరిగింది. తాండూరు మున్సిపాలిటీ వాళ్ళు 21 తారీఖు జూన్ 2025 నాడు తాండూరు మున్సిపాలిటీకి వెళ్ళి ట్రేడ్ లైసెన్స్ ఉన్నట్టు మాకు అప్లికేషన్ చేయడం జరిగింది, మాకు మళ్ళీ రిలీజ్ చేయమని. అది మనం స్టేజ్ 25 తారీఖు చేసాము. మరి అప్పుడు ఎందుకు చేయలేదంటే వాళ్ళు ఆ రోజు మాకు అందలేదని చెప్పడం జరిగింది. అది ట్రేడ్ లైసెన్స్ అనేది మరి హౌస్ నెంబరు కోడ్ డాష్ మీద ఉన్నట్టుంది. అది ఎంక్వైరీ చేసాం డీటెయిల్గా. ఎంక్వైరీ చేసి మనము డిఓ గారి దృష్టికి తీసుకెళ్ళి ఒకవేళ అది జెన్యూన్గా ఉంటే దాని మీద ఫర్దర్ ప్రొసీడ్ అవుతాం. ఒక లైసెన్స్ మేము తీసుకున్నాం 21 రోజు అని చెప్పేసి మాకు ఒక కాపీ సబ్మిట్ చేయడం జరిగింది వాళ్ళు మొన్న. అంటే పాఠశాల వాళ్ళు తీసుకున్నారా సార్ పర్మిషన్? విద్యాంజలి అనే పేరు మీద ఉన్నట్టుంది. అది మొత్తం వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని స్కూళ్ళు ఉన్నాయి. అందులో తాండూరు మున్సిపాలిటీలో కూడా ఆ డోర్ నెంబర్ మీద ఉంది పర్మిషన్ తాండూరు మున్సిపాలిటీకి ఇచ్చినట్టు ఆన్లైన్ ట్రేడ్ లైసెన్స్ అని స్టేషనరీ కోసం అని. దాన్ని ఇంకా మేము పర్సూ చేయలేదు. డీటెయిల్గా డెప్త్గా ఎంక్వైరీ చేసి ఒక జెన్యూన్గా ఉంటే ఫర్దర్ ఎంక్వైరీ చేస్తామని చెప్పినాము. అప్పుడే ఓపెన్ చేయమని చెప్పినాము. మళ్ళీ పంచనామా అందరి సమస్యలు పంచనామా చేసి మాకు ఎవరైతే కాంప్లైంట్ ఇచ్చిన వీళ్ళ సమస్యను పిలిపించి అది ఒక జెన్యూన్ అయితే పై అధికారులు ఏ విధంగా ప్రొసీడ్ కావాలంటే ఆ విధంగా ప్రొసీడ్ అయితే. ఈ కార్పొరేట్ స్కూళ్ళ పైన మీ చర్యలు ఇప్పుడు తదుపరి చర్యలు ఏంటి నెక్స్ట్? అదే మా పరిధిలో ఉన్నంత వరకు రిపోర్ట్స్ అయితే పంపిస్తాం మేము ఇక్కడ జరిగిన విషయాలన్నీ కూడా. మరి ఫర్దర్ ఉన్నత హయ్యర్ అథారిటీ ఏ విధంగా ప్రొసీడ్ కావాలంటే ఆ విధంగా ప్రొసీడ్ అవుతాం. సార్ ఒక కార్పొరేట్ పాఠశాలలు కాకుండా ప్రైవేట్ స్కూల్ తాండూరులో ఉన్నవి కూడా బుక్ సెంటర్ వాళ్ళతో కుమ్మక్కై అధిక రేట్లకు అమ్ముతున్నారు అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. తల్లిదండ్రులు కూడా చాలా మంది అంటున్నారు. దానిపైన మీరు ఇప్పుడు రేట్స్ అనేది ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే రేట్స్ అనేది మేము మాకున్న ఇన్స్ట్రక్షన్స్ ఏముంటాయంటే స్కూల్ క్యాంపస్లో ఎలాంటి స్కూల్ స్టేషనరీ కానివ్వండి, యూనిఫామ్స్, టైలు, బెల్టులు, టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్ అమ్ముతాం. ఆ విధంగా అమ్ముతే స్కూల్ యాక్టివిటీస్ మాకున్న ఇన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ రేట్స్ ఎంతనే నమ్ముకోవచ్చు. అది మా అంటే రేట్స్ అనేది ఎంఆర్పీ రేట్ కంటే మీద మళ్ళీ కన్జ్యూమర్ కూడా కాంప్లైంట్ ఇవ్వాలి పేరెంట్స్. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు మనము దాని మీద ఎంఆర్పీ రేట్ ఎంత అయితే ఉందో దానికంటే ఎక్కువ అమ్ముతున్నారు అంటారంటే అది మన కన్జ్యూమర్ కూడా కాంప్లైంట్ ఇవ్వాలి. ఎవరికైనా డిపార్ట్మెంట్కి ఇవ్వచ్చు, కన్జ్యూమర్ కూడా కూడా ఇవ్వచ్చు. అంటే మాకున్న క్లియర్ గైడ్లైన్స్ ఏమంటే స్కూల్ క్యాంపస్లో ఎలాంటి బుక్స్ అనేది అమ్మొద్దని మాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి డిపార్ట్మెంట్కి వెళ్ళి. సార్ మళ్ళీ బయట అమ్ముకుంటే బయట కూడా అమ్మొద్దు. లైసెన్స్ ఉన్న షాపులు అమ్మితే మాకు ఆబ్జెక్షన్ లేదు. తాండూరులో ఉన్న బుక్ సెంటర్ మొత్తం లైసెన్స్ ఉన్నాయి సార్? అంతే కదా, ఉన్నాయి. తాండూరు మున్సిపాలిటీ వాళ్ళు ఇస్తారు లైసెన్స్. అది ఓకే, ఎందుకంటే లైసెన్స్ మేము ఇవ్వం కదా, అది షాప్స్ అనేది మున్సిపాలిటీ వాళ్ళు ఇస్తారు. అట్లా లేవని ఇస్తే మున్సిపాలిటీ వాళ్ళు. మీరు ఎన్నిసార్లు హెచ్చరించినా, ఎన్నిసార్లు సమావేశాలు ఏర్పాటు చేసినా, ప్రైవేట్ స్కూల్లో సమావేశాలు ఏర్పాటు చేసినా, చెప్పినా కానీ కూడా పదే ఇదే జరుగుతుంది సార్. కారణం ఏంటి దీనికి? అంటే ఎక్కడ లొసుగులు ఉన్నాయి? లొసుగులు అంటే ఏం లేవండి. ఇప్పుడు ఈ 2 స్కూళ్ళ మీద వస్తున్నాయి కాంప్లైంట్లు ఎక్కువ, నారాయణ చైతన్య మీద. తప్పకుండా అదే విషయం మేము డీటెయిల్గా రిపోర్ట్ పెట్టడం జరుగుతుంది. తప్పకుండా యాక్షన్కి రికమెండ్ చేస్తాం. అధికారుల కనసాగాలనే జరుగుతుందని ఒక అది కూడా వచ్చింది సార్. అధికారులకు తెలిసే ఇట్లా జరుగుతుందని కూడా అంటున్నాను సార్. తెలిసే ఇప్పుడు బుక్స్ తెలిసి అంటే మాకు ఇప్పుడు బుక్స్ ఎక్కడ, ఇప్పుడు బుక్స్ అనేది అన్ని స్కూల్లో అయితే తాండూరులో 45 స్కూళ్ళు ఉన్నాయి. 45 స్కూళ్ళకి లేని సమస్య 2 స్కూళ్ళకి ఎందుకు వస్తుంది ఇప్పుడు? అంటే వీళ్ళిద్దరే అమ్మతలేదు బుక్ షాప్లల్లో. మిగతా వాళ్ళందరూ ఎవరి బుక్ షాప్స్ వాళ్ళు ఇప్పటి నుంచి అమ్ముతున్నారు. ఒక తోడు అది పూర్తిగా తప్పు అలిగేషన్ అది. ఎందుకంటే మేము ఎంత ఇక్కడ కానీ స్కూల్ క్యాంపస్లో అంటే ఇమ్మీడియట్గా మేము స్కూల్ మొత్తం సీజ్ చేస్తున్నాము. సార్ మీరు సీజ్ చేసినా కానీ వాళ్ళు డోర్ టు డోర్ డెలివరీ చేస్తున్నారని చెప్పేసి చైతన్య స్కూల్ మీద అభియోగాలు ఉన్నాయి. ఇప్పుడు దానికి మరి గైడ్ లైన్స్ ఎట్లా ఉన్నాయి? మా ఇప్పుడు అది మా పరిధిలో లేని ప్రశ్న. ఇప్పుడు డోర్ డోర్ డెలివరీ చేస్తారు, లేకుంటే బుక్ షాప్లో పెట్టి అమ్ముతున్నారు, రేట్ ఎక్కువ పెడుతున్నారు అంటే దానికి మళ్ళీ వేరే ప్రొసీడ్ కావాలి. మాకున్న పరిధిలో మేము పనిచేస్తాం. మాకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఉన్న పరిధిలో మేము పనిచేస్తాం. ఇది మళ్ళీ రిపీట్ కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్ ఇప్పుడు? తప్పకుండా అదే ఇప్పుడు వీళ్ళకి భారీగా పెనాల్టీ ఏమని రికమెండ్ చేస్తున్నాము. ఇంకోసారి అవసరమైతే ఏటీఆర్ రికమెండ్ చేస్తాం. ఇంకోసారి పెనాల్టీ మాత్రమే వేసి వదిలిపెడితే మళ్ళీ రిపీట్ అవుతుంది సార్. ఇది ఇక అవసరం స్కూల్ సీజ్ చేస్తాం. మరి ఇక నోటీస్ ఇచ్చి స్కూల్ సీజ్ చేస్తాం. మరి